హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలకైతే ఒక విషయం చెప్పబోతున్నానండి. నా యూట్యూబ్ జర్నీ గురించి నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను అని చెప్పి. నేను వీడియో చేసేటప్పుడల్లా నన్ను ఎక్కిరించేవాళ్ళు. నీకు లైక్స్ రారు, సబ్స్క్రైబర్స్ రారు, ఊరికే నువ్వు చేసి వేస్ట్ అని చెప్పి. అయినా కూడా వాళ్ళందరిని దాటుకొని అవన్నీ ఏం పట్టించుకోకుండా వీడియో చేస్తూ ఉన్నానండి. ఒకరోజైతే ఒక్క వీడియో పెట్టాను, మళ్ళీ వచ్చి వారం రోజుల దాకా వీడియోలు పెట్టడానికి లేదని చెప్పి యూట్యూబ్ వాళ్ళే వీడియో స్టాప్ చేసేసారండి. ఏ వీడియో పెట్టినా కూడా మీ దాకా రాలేదు. ఇదైతే నాకైతే చాలా ఇబ్బందిగా జరిగిందండి. ఇదైతే నిజం చెప్తున్నాను. వేరే వాళ్ళ వీడియోస్ అయితే ఎప్పుడు పెట్టద్దండి, మన ఓన్ వీడియోస్ మాత్రమే పెట్టాలి. వేరే వాళ్ళ వీడియోస్ పెట్టామంటే కనుక యూట్యూబ్ స్ట్రైక్ చేస్తుందండి. ఫస్ట్ 2 సార్లు వార్నింగ్ ఇస్తుంది, 3వ సారి మన ఛానల్ లేకుండా చేసేస్తుంది. ఇది ఇట్లా చేయకుండా మీరైతే కొంచెం జాగ్రత్త పడండి. వేరే వాళ్ళ వీడియో అయితే పెట్టద్దని. మీ వీడియో అయితే కష్టమైనా పర్లేదు పెట్టండి. నేను అందుకని చెప్పి నాకు తెలుగు రాకపోయినా ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నానండి. అంత క్లారిటీగా అయితే నేనైతే మాట్లాడలేను. మీరైతే ఇంకొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మైదా పిండి బెల్లంతో పాయసం అని చేస్తానని, దాని పేరు అయితే నాకు ఖచ్చితంగా అయితే తెలీదు. తెలుగులో అయితే ఉర్దూలో అయితే మా భాషలో అయితే సుత్రే అంటారండి. తెలుగులో ఏమంటారైతే నాకు తెలీదు. మీకేమో తెలుసుంటే కామెంట్ చేయండి. కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా కూడా అందరు దిగ్గాన్ని అనిపించుకోవాలి. అందుకని చెప్పి వీడియో నేను పెడుతున్నానండి, మాట్లాడుతున్నాను. దయచేసి వేరే వాళ్ళ వీడియోలు అయితే మీరు పెట్టకండి, మీ ఓన్ వీడియోస్ మాత్రమే పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.